అది ఒక పవిత్రమైన ఆశ్రమం. ఎటువైపు చూసినా అన్ని పరిసరాలు పవిత్రంగానే కనిపిస్తున్నాయి. ఉదయాన్నే లేచి ధ్యానం, జపం, సాధన చేసుకుని అభ్యాసానికి సిద్ధంగా ఉన్నారు శిష్యులు. గురుకులంలో గురువుగారు ఎత్తైన ఆసనం మీద ఉన్న జింక చర్మం మీద కూర్చొని ఉన్నారు. గురువుగారికి నమస్కారం చేసి తమ తమ ఆసనాల మీద కూర్చున్నారు శిష్యులు. ముందు రోజు నేర్చుకున్న పాఠాన్ని రాత్రంతా చదువుకొని అందులో తమకు కలిగిన సందేహాలు గురువుగారిని అడిగి తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఒక బ్రహ్మచారి లేచి తన సందేహాన్ని గురువుగారి ముందు ఉంచాడు. శిష్యుడు గురువుగారిని, ఆచార్య, మనస్సు తనకు ఇష్టమైన విషయాల మీదకి వెళ్ళేటట్టు, ప్రాణం తన పనులను చేయడానికి, మానవుడు మాట్లాడటానికి, కళ్ళకి చెవులకి సంబంధించిన పనులకి ఏ శక్తి కారణమవుతోంది అని తనకు కలిగిన సందేహాన్ని అడిగాడు. గురువుగారు శిష్యుడితో, బ్రహ్మచారి, ఆత్మశక్తి వల్లనే చెవి వింటుంది, కన్ను చూస్తుంది, జిహ్వ మాట్లాడుతుంది, మనస్సు గ్రహిస్తుంది, ప్రాణాలు పనిచేస్తాయి. బుద్ధిమంతుడు ఇంద్రియాలని వాటి పనులని పక్కకు పెట్టి ఆత్మను మాత్రమే చూస్తాడు. ఇంద్రియబద్ధమైన జీవితాన్ని వదిలి అమరత్వాన్ని పొందుతాడు. పరబ్రహ్మను కంటితో చూడలేం. మన దృష్టి అక్కడి వరకు వెళ్ళలేదు. మన మాటలు కానీ మనస్సు కానీ అక్కడికి చేరలేవు. కాబట్టి మాకు దాన్ని గురించి తెలియదు. దాన్ని ఏ విధంగా నేర్పించవచ్చో ఆ పద్ధతి కూడా మాకు తెలియదు. ఆత్మానుభూతిని పొందాలంటే గురు పరంపర ద్వారానే తెలుసుకోవాలని చెబుతూ తమ గురువు నుంచి తెలుసుకున్న విద్యను శిష్యులకు తెలియజేస్తున్నాడు. మాటల్ని చెప్పడానికి కలిగే శక్తిని, మనస్సు తన పనులను చేయడానికి అవసరమైన శక్తిని, ప్రాణానికి శ్వాసించే శక్తిని ఇస్తున్నది ఒకటే, బ్రహ్మం. నేను బ్రహ్మతత్వాన్ని గురించి బాగానే తెలుసుకున్నాను అని ఒకవేళ నువ్వు అనుకున్నట్టయితే నువ్వు తెలుసుకున్నది చాలా తక్కువ. నువ్వు బ్రహ్మం యొక్క ఏ రూపాన్ని ఇక్కడ తెలుసుకుంటున్నావో, ఏ రూపాన్ని దేవతల్లో తెలుసుకుంటున్నావో అది కూడా చాలా తక్కువే. ఈ విషయం తెలుసుకోవడానికి నీకు ఒక కథ చెప్తాను, విను. దేవతలకి రాక్షసులకి మధ్య ఎప్పుడు శత్రుత్వమే. ఒక్కరిని చూస్తే ఒక్కరికి పడదు. చిన్న చిన్న విషయాలకి కూడా వాదులాడుకోవడం, చివరికి ఒకరినొకరు చంపుకోవడం అలవాటుగా మారిపోయింది. ఒకసారి ఇలాగే వాదించుకొని చివరికి యుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో దేవతలు రాక్షసులను ఓడించి విజయం పొందారు. యుద్ధంలో రాక్షసులు చాలా మంది మరణించారు. మిగిలిన వాళ్ళు పారిపోయారు. యుద్ధంలో జయించారు కనుక దేవతల్ని అందరూ పొగిడారు. పొగడ్తలకి ఒబ్బని వాళ్ళు ఉండరు కదా. సామాన్యుడు కూడా పొగడ్తలకి గర్వపడతాడు. దేవతలు కూడా ఈ పొగడ్తలకి ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఈ విజయం మేమే సాధించామని గర్వంతో విర్రవీగిపోయారు. తమ విజయానికి కారణం పరబ్రహ్మశక్తి అనే విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయారు. మాకంటే గొప్ప వాళ్ళు లేరు అనుకొని అహంకారంలో పడ్డారు. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా పరమాత్మ విషయం వదిలేశారు. సర్వశక్తిమంతుడైన ఈశ్వరుడికి వాళ్ళ మనసులో స్థానమే లేకుండా పోయింది. దేవతలకి కలిగిన గర్వాన్ని బ్రహ్మం తెలుసుకుంది. వాళ్ళ ఎదుట దివ్యమైన తేజస్సుతో ప్రకాశించింది. కానీ వాళ్ళకి తమ ముందుకి వచ్చి నిలిచింది ఆ అపూర్వమైన శక్తి ఏమిటో అర్థం కాలేదు. దేవతల్లో పెరిగిన అహంభావాన్ని గుర్తించారు పరబ్రహ్మ. వాళ్ళని అహంకారంలో కూరుకొని పోకుండా రక్షించాలని అనుకున్నాడు. కొడుకు క్షేమంగా ఉండాలని తండ్రి కోరుకున్నట్టే భగవంతుడు కూడా భక్తుల క్షేమాన్ని కోరుకుంటాడు. తన కళ్ళ ముందే తన కొడుకు చెడిపోతుంటే ఏ తండ్రి చూస్తూ ఊరుకోలేడు కదా. అదేవిధంగా తన పిల్లలైన దేవతలు అహంకారంలో పడి నాశనం అయిపోకుండా రక్షించాలనుకున్నాడు. వాళ్ళను ఉద్ధరించడం కోసం ఒక గుణపాఠాన్ని నేర్పాలని అనుకున్నాడు. ఒకరోజు అమరావతి పట్టణంలో ఉన్న ఉద్యానవనంలో ఇంద్రుడు ఒక సభను ఏర్పాటు చేశాడు. దేవతలందరూ హాజరయ్యారు. దేవతలకి ఒక అసలు విషయం తెలపడానికి అదే మంచి సమయం అనుకున్నాడు. ఆ సభలో ఉన్న పరబ్రహ్మ వెంటనే వాళ్ళకి ఎదురుగా గొప్ప ప్రకాశవంతమైన యక్ష రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అంత గొప్ప తేజస్సు ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, అసలు దాని స్వరూపం ఏమిటో దేవతలకి తెలియలేదు. ఆశ్చర్యంతోనూ భయంతోనూ చూస్తూ ఉండిపోయారు. ప్రకాశవంతమైన ఆ శక్తిని చూసి దేవతలు ఆశ్చర్యంతో పాటు భయపడ్డారు. ఆ రూపం ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నారు. ఆ పనిని అగ్నిదేవుడికి అప్పగిద్దామని నిర్ణయించుకొని దేవతలంతా కలిసి అగ్ని దగ్గరికి వచ్చారు. యజ్ఞాలు జరిగినప్పుడు ఆహుతుల్ని ఎవరికి వాళ్ళకి అందజేస్తాడు అగ్ని. సర్వజ్ఞుడు, శక్తిమంతుడు అయిన అగ్నిని, ఓ జాతవేద, మా బుద్ధికి అందని ఆ ప్రకాశవంతమైన శక్తి యొక్క రూపం ఏమిటో తెలుసుకొని వచ్చి మాకు చెప్పు అన్నారు. అంత గొప్పగా పిలిచి అడిగినందుకు తనే అందుకు సమర్థుడని చెప్పినందుకు అగ్ని పొంగిపోయి అలాగే తెలుసుకొని వస్తాను అని యక్షుడి దగ్గరకు వేగంగా వెళ్ళాడు.